ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని అంబర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన శానిటరీ నాప్కిన్స్ ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందజేస్తున్నట్లు ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థినుల వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా విద్యార్థినులకు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగిస్తూ శానిటరీ నాప్కిన్లను ప్రతి నెల ఉచితంగా అందజేస్తున్నట్లు శంభుల ఉషశ్రీ తెలిపారు. ఎదిగితే అది ఇంకా బాగుంటుంది. మన రాష్ట్రానికే కాదు మన దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి పనులు చేస్తే ఇంకా మన దేశం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో రేవంత్ అన్న గారు ఇలాంటి స్కీమ్స్ పెట్టి మహిళలకు అవేర్నెస్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి ఒక భాగమే ఈ రోజు మనం ఇక్కడ మా మహిళా కాంగ్రెస్ అనే వింగ్ కూడా రేవంత్ అన్న గారి ఆలోచన. ఇక్కడ మహిళలు కూడా ఎందులో కూడా తీసుకోరు. అది ఈ రోజు మనము ఇందిరాగాంధీ గారు జయంతి సందర్భంగా గుర్తు తెచ్చుకోవడం ఇంకా ఏంటంటే ఇంపార్టెన్స్ అన్నమాట. ఎందుకంటే ఆమె ఒక ఐరన్ లేడీ తెలుసా మీకు? ఆమె మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆమె ఆ రోజుల్లోనే అందరికీ పురుషులతో సమానంగా ఉండి ఆమె ఒక దేశానికి ప్రధానమంత్రి అయి దేశాన్ని పాలించింది, శాసించిందంటే ఆమె ఎంత డేర్నెస్ చూడండి. అంటే ఇంత ముందుకు ఆడవాళ్ళు అనేది వంటింట్లోకి పరిమితం అవుతుంది, బయటికి రాకపోతుంది. ఇంకా కొన్ని చోట్ల అది కొనసాగుతూ వస్తుంది, మనం ఇంత డెవలప్ అయినా కానీ అలాంటి విషయాలను అధిగమిస్తూ ఇంకా మహిళలు బయటికి రావాలి అనేసి ఒక ఆలోచనతోటి ఇప్పుడు మాకు మహిళా వింగ్ అనేది ఒక సపరేట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీలో. ఇది రాహుల్ గాంధీ గారు అక్కడ అందరినీ అవేర్నెస్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఒక సపరేట్ వింగ్ పెట్టింది. అలాగే కేంద్రంలో చూసుకుంటే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చూస్తుంది, ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షురాలు చూస్తుంది, జిల్లాల వారిగా నాలాంటి వాళ్ళు మన జిల్లా ప్రెసిడెంట్లు చూసుకుంటారు. కాబట్టి ఏంటంటే మీ నుంచి ఇంకా ఫ్యూచర్లో మాలాగా లీడర్స్ కావాలి, అలాగే మీరు కూడా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల స్థాయికి ఎదగాలని అవేర్నెస్ రావాలని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మీ పట్ల మంచి దృష్టి పెట్టుకోండి, మంచి చదువుకోండి. మీరు రాబోయే కాలంలో కూడా మీ నుంచి ఒక ఇంజనీరింగ్, డాక్టర్, పోలీస్, కలెక్టర్, అలాగే ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వరకు కూడా మనకి ఛాన్సెస్, లేడీస్ కి బాగునే ఛాన్సెస్ అవన్నీ యూజ్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆలోచన మేరకు ఈ యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున మేము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఒక 200 మెంబర్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా నా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. అయితే ఈ 200 మెంబర్స్కి కూడా ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ వరకు కూడా ఎవ్రీ మంత్ 1 ఇయర్ వరకు కూడా ఈ శానిటరీ నాప్కిన్స్ అనేటివి మేము ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారి ఆలోచనతో మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సుంతారావు గారు ఆదేశాలతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని మా ఖైరతాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క లేడీస్కి కానీ గర్ల్స్కి కానీ ఎవ్రీ మంత్ వచ్చే సమస్యల పైన అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ మేము ఈ యొక్క శానిటరీ నాప్కిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మారుమూల పల్లెల్లో ఇంకా ఆరోగ్యం పట్ల ఎవరికి అవగాహన లేదు కాబట్టి మహిళలకు అవేర్నెస్ తెస్తూ ఈ యొక్క ఆలోచన చేసినారు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు. వారి ఆలోచనతో మరియు రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఆల్ ఇండియా అధ్యక్షురాలు అల్కలంబ గారు, రాష్ట్ర అధ్యక్షురాలు సుందరరావు గారు, అలాగే రేవంత్ అన్న గారి సహకారంతో ఇక్కడ మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ప్రతి నెల కూడా ఈరోజు మేము 200 మెంబర్స్ని అడాప్ట్ చేసుకున్నాం చిల్డ్రన్స్ని. ఈ చిల్డ్రన్స్ని 1 ఇయర్ వరకు కూడా ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అలాగే వారి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిస్తూ వారిని ఆరోగ్యంగా ఉంచే విధంగా వారికి ఎవ్రీ మంత్ కూడా వాళ్ళకి అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుంది.